నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాయకుల క్యాంప్ కార్యాలయాలు తెరిచిపోయాయి. ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ప్రజాభిమానం ఒకసారి అభిమానించడం మొదలు పెడితే ప్రజలు నాయకులకు గుండెల్లో గుడి కడతారనేది నిజం. నిన్న ఆదోనిలో నూతన సంవత్సరం వేడుకలకు తెలుగుదేశం పార్టీ వేడుకలకు దూరంగా ఉందనే చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యే విదేశాల్లో ఉండటం వల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కొంత వైరాగ్యంతో నిండింది. టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ క్యాంపు కార్యాలయం అయితే ఫుల్ జోస్తో నిండిపోయింది. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవిడని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈ మధ్యనే జిల్లా అధ్యక్ష పదవి అధిరోహించడం కృష్ణమ్మకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ వాల్మీకిని అభిమానులు తమ నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి పార్టీ కార్యాలయం ఇసుకేస్తే రాలనంత జనం అభిమానులతో జాతరం తలపించింది. అభిమానులు భారీ గజమాలలతో ఆయనపై పూల వర్షం కురిపించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఆయన అభిమానులకు అందుబాటులో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గ్యాస్ పట్టడం వల్ల కొంత అసౌకర్యంగా ఇబ్బంది పడ్డప్పటికీ ఎక్కడా ఆయన ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. అసౌకర్యాన్ని ఎక్కడా బయటకు పొక్కనీయకుండా అభిమానులను నిరాశపరచకుండా వాదన దిగముంగుతూనే అభిమానులకు అభివాదం చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. మధ్యాహ్నం కొంత విరామం తీసుకున్నప్పటికీ సాయంకాలం 5 నుండి అభిమానుల రద్దీ పెరిగింది. సాయంత్రం అయితే కొంతమంది ఫ్యామిలీతో వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అందుబాటులో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు కొంతమంది ఉన్నారు. మొత్తానికి ఈ నూతన సంవత్సరం వైసీపీ పార్టీలో ఫుల్ జోసి నింపింది. అందరూ వచ్చారు ఓకే. ఆపరేషన్